వంశీ ఏ వంశీ కల్లు కల్లు మంటూ గుండె చల్లు మంటూ మా చెల్లెలు వచ్చింది బాయ్. వాటర్ ట్యాంక్ మెంటలా నీకేమన్నా చెప్తే అర్థం కావట్లా నవ్వుతా. When you feel hot in the cold, it's love. When you never ever get old, it's love. When you just you and me. చెప్పు వంశీ అడుగుతు నువ్వే కదా రమ్మన్నా. కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివే తొలి ముద్దయ్యావు నీ వెంటే నేనుంటే బాగుంది అంత అమర ప్రేమికులం ఇద్దరు నైట్ గీతం రానికి నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా. సరే చూడు జాగ్రత్తగా రా అంట. కలుసుకోమని ఆత్మే అమ్మ చెక్క చారడేసి తాగిన వయసులో బంద్ కదా ఎలా. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది అవర్ ఛానల్ అనితో ముచ్చట్లు. సో టైం ఎంత అవుతుందంటే ఎర్లీ మార్నింగ్ 4 అవుతుంది. ఈ వాల్పేపర్లో ఉన్నాడు మా తమ్ముడు. సో ఏంటి మ్యాటర్కి వస్తే ఏంటి అని అంటే వంశీ దగ్గరికి వెళ్తున్నా. బోర్ అనుకోకండి మళ్ళీ వంశీ అంటున్నా అని చెప్పేసి. 4 అవుతుంది. ఎందుకు వెళ్తున్నా అని అంటే ఇంటికి వెళ్తున్నాడు అంట. మళ్ళీ ఇంటికి వెళ్తే ఎప్పుడు వస్తాడో ఏందో నాకు తెలియదు కాబట్టి ఎందుకు పోతున్నాడు అనేది కరెక్ట్ రీజన్ తెలీదు. కానీ వాళ్ళ మమ్మీ వస్తుంది అని చెప్పిండు. ఈ 2 days 3 days నేను వంశీని మిస్ అవుతా కాబట్టి సో ఈ 1 day వంశీతో ఉందామని చెప్పేసి వెళ్తున్నా. కొంచెం ఆట పెట్టిస్తా ప్లస్ ఇంకొకటి ఏడిపిస్తా. సో వెయిట్ చేయండి, పోతున్నా. ఎప్పుడు స్టార్ట్ అవుతా యాజ్ నార్మల్. మళ్ళీ 1 hour టైం పడుతుంది. బాయ్ గాయ్స్. టిఫిన్ కోసం దాసనం పిలిచినాం. ఇదే మా దేవాలయం, సచివాలయం, అన్నీ. సింబా మీ డాడీ ఏం చేస్తున్నాడు రా? ఎంత రెడీగా పడుకున్నాడు చూడు. వంశీ ఏ వంశీ కల్లు కల్లు మంటూ గుండె చల్లు మంటూ ఏ వంశీ వాటర్ వస్తుంది. కల్లు కల్లు మంటూ గుండె చల్లు మంటూ. ఎంత లేచినా ఎంత లేపినా లేస్తలేడు. సో రెడీ 1 2 3 స్టార్ట్. ఏం చేస్తున్నారు అసలు ఈ టైంలో? కెమెరా ఎందుకు పెట్టినావు అసలు? శ్రీయనా మా చెల్లెలు వచ్చింది బాయ్. వాటర్ ట్యాంక్ అసలు ఇప్పుడు ఈ టైం ఎందుకు వచ్చింది? ఏమిటిది? నేను గుర్తుకొస్తున్నా అంట. టైం ఎంత అయింది అసలు చూడు ఒకసారి. ఎంత అయింది తెలుసా? 30 kg 24 hours. ఇంకా అసలు బ్రెయిన్ పని చేస్తుందా అని ఈ టైంలో అసలు ఎట్లా వచ్చినావు? ఎందుకు అరుస్తున్నావు వంశీ?
మెంటలా నీకేమన్నా చెప్తే అర్థం కావట్లా నవ్వుతావే. When you feel hot in the cold, it's love. When you never ever get old, it's love. When it's just you and me. నువ్వేంది బ్రో చెప్తే కెమెరా పట్టుకుంటావు చెప్పు ఈ టైంలో ఎట్లా వచ్చిందని. అరే ఇటు రా ఒకసారి. తీసుకొచ్చిన ఆయన మొహానికి అంత సీన్ లేదా? ఇటు మీటింగ్ లో పెట్టుకొని పోయినావు నువ్వు, నేను నమ్ముతా. ఇటు సైడ్ రా వంశీ, కనిపిస్తలేవు అందగాడు కదా. నువ్వు ఇప్పుడు అసలు ఎందుకు వచ్చినావు? వాటర్ పోయడం ఏంది ఈ టైంలో? ఎందుకు వచ్చినావు? అసలు బ్రెయిన్ పని చేస్తుందా నీకు? నవ్వుతుంది ఏంది బాయ్? అరే ఏమైతుంది వంశీ నీకు? ఏమైతుందా? టైమా ఇది? అవును టైమే. అరే దయ్యాలు తిరిగే టైంలో వచ్చి టైమా అంటది ఏంది? అరే నువ్వే కదా టైం అని అడిగింది. వాటర్ ఎందుకు పోసినావు అసలు? నేను 2 3 4 5 6 7 8 టైమ్స్ లేపినా అన్నావు. 80 టైమ్స్ లేపు అదే అంట. అలసిపోయినాం మేము. నాగార్జునాలు అలా నేను. నువ్వు అసలు వీడియో ఎందుకు పట్టుకున్నావు నాకు చెప్పాలిగా. ఫ్రెండ్వే నా అబ్బాయి నువ్వు అసలు. రే అది నిజంగా స్ప్రైట్, అది పిచ్చా నీకు? అరే వాటర్ ఎందుకు పోసి నువ్వు అసలు ఎట్లా సపోర్ట్ ఇస్తున్నావు బ్రో? అరవడం మానేసి శ్రీప్రభని లేపుదాం ఇప్పుడు. లేకపోతే వాటర్ పోద్దాం, లేకపోతే యాసిడ్ పోద్దాం. అసలు నీ దయ్యాలు తిరిగే టైంలో అర్ధరాత్రి ఏంది బ్రో ఇదంతా? నాకు బోర్ వస్తుంది, ఫన్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి. ఏంది ఈ టైంలోనా? ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తాం. శ్రీ హాయ్ హాయ్. జూడీడా నన్ను హ్యాపీ హోలీ అని చెప్పు. వాటర్ కొట్టింది అసలు ఈ టైం ఏందన్నా? 4 అయింది అంతే, అప్పుడు వచ్చింది. అసలు ఎందుకు వచ్చింది అడుగు. నేను 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 అంతే. అది చెప్పు. ఎంటర్టైన్మెంట్ కావసం ఊరికే వచ్చిన. వంశీ చెప్పు వంశీ, అడుగుతు నువ్వే కదా రమ్మన్నా. కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివే. ఎందుకు రమ్మన్నావు? ఈ టైంలో రమ్మంటారా నిన్ను? తెలివి అగో నవ్వుతుందన్నా, నాకే తెలియదు. ఇదిగో ముఖం మీద నిలువ కొట్టింది వచ్చి. తమాషాలు చేస్తారు ఇద్దరు కలిసి. నేను చేస్తాను ఎప్పుడైనా వచ్చిన ఈ టైంకి అని చెప్పిండు. శ్రీప్రభ పిలుస్తున్నా. ఎంత టైం? 4 అవుతుంది. నిద్ర లేదు ఇప్పుడే అనుకున్నా, పొద్దున్న కలిసిపోయి. నీతోనే కదన్నా అసలు నవ్వుతుందన్నా. అసలు నాకు అర్థం కాలేదు. కెమెరా రన్ అవుతుంది, కెమెరా పెట్టింది, ముఖం మీద నీళ్లు కొట్టింది. అసలు నాకే అర్థం కావట్లేదన్నా. ఎందుకు రమ్మన్నావు? నేనెందుకు రమ్మంటాను నా పిల్లని ఈ టైంలో? ఏందని నేను నిజం చెప్తున్నా, ఎప్పుడైనా వచ్చిన ఈ టైంకి. ఎందుకు వచ్చినావు? ఇట్లాంటిది ఏంది చెప్పు. ఆయన రామన్నాడు. వాడేం రమ్మన్నాడు ఎట్లా? అబ్బా ఇప్పుడు నా మీద నమ్మకం లేదా? మీ తమ్ముడి మీద ఉంది. అవును వాడు రమ్మన్నాడు ఎట్లా? బాగా పూసినావు. ఏం పూసినావు? నేను నేను వచ్చిన. ఎందుకు వచ్చినావు అంటే? వంశీ ఊరికోతుండు కదా. ఊరికేడా పోతలేదు నేను, ఈడికే పోయే సరునార్కి. అన్న బద్దాలే చెప్తావు నువ్వు లైఫ్ లాంగ్. ఇంకా వీడికి రామని చెప్పినావు, అది లేదు ఓకే యాక్సెప్ట్ చేసినాను నేను తిడతాడని. ఇప్పుడు నువ్వు పిలిచినావు అంటే కూడా నమ్మొద్దా? నిజం చెప్పు. నిజం చెప్తున్నా. కొడుతున్నా నీకు నన్ను కొట్టడం తప్ప వేరే పనే ఉండదు శ్రీప్రభ. లేదు ఏం లేదు అంటే అర్థం కాదు. వచ్చి మేము పడుకుందే ఇందాక, చాలా లేట్ అయింది మేము వచ్చేసరికి. అసలు నీకు ఇంకొక జగ్గు ఆర్డర్ తీసుకొచ్చి వస్తాం. ఆవాజ్ మై. ఎందుకు రమ్మన్నారా? నేనెందుకు రమ్మంటా అన్న? అసలు నేను చెప్పా కదా అన్న, రేపు ఇంటికి పోతున్నా అంతే. నాకేం తెలుసు అసలు? అదే ఎవరు చెప్పారు నీకు ఇంటికి పోతున్నా? నేను చెప్పినా. సో 3 days నేను మిస్ అవుతా. అన్నీ చెప్తావు ఇట్టుంటది. మరి ఎందుకు వచ్చినావు అన్న చెప్పలేట? ఎప్పుడో ఒకసారి పోతావు కదా, మళ్ళీ నువ్వు పోతే ఫోన్ మాట్లాడను అని చెప్పి కాసి మళ్ళీ అందుకే టైం స్పెండ్ దయాలు తిరిగే టైంలో టైం స్పెండ్ చేస్తావు వచ్చి. అప్పుడే చెప్పిన ఆన్ ఇంటికి రావడానికి అంతసేపు అయింది. దానికి అరుస్తావా వంశీ? టైం ఏంది అసలు?
నేనెందుకు చేస్తా అన్న చేసుకోపోయి వాళ్ళు చేసుకోపోయి మీ టైం స్పెండ్ చేస్తా. అసలు నాకు నీకు నా పట్ల బాధ్యతలు ఏం లేవా? బాధ్యతలా ఈ టైంలో నవ్వుతుంది నీళ్ళు కొట్టి బాధ్యత అసలు నాకు అర్థం కావట్లేదు. రోడ్ల మీద గుడ్డు దూకొచ్చినావా? కాదండి మాకు జాతపడేసేది 4 రోజులలో. మరి సిగ్గుపడుతుంది తిరుగుతుంటే. ఏందో అంతా ఎందుకు కొట్టిందాడు కన్నా ఈ టైంలో అసలు ఇవ్వడు రమ్మన్నాడు. అసలు ఎట్లా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అసలు సలారం ఇద్దరు ఒక్క నిమిషం పట్టుకో. బాగుమడదల్లా ఎవరు 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 అసలు ఆయన ఇద్దరు నువ్వు ఎందుకు పట్టుకోలేవు బ్రో? ఆయన ఈ టైంలో ఎడిటింగ్ చేసుకుంటుండు. నీ ఎడిటింగ్స్ అల్లాగుండా రేపటికి వచ్చినావు? ఓలా వచ్చిన ఏదైనా అయితే ఏంటి నేను ప్రాబ్లం? అసలు ఎన్ని చూస్తున్నాం రోజు. ఎన్ని చేస్తున్నా? నాకే నువ్వు చాలా చెప్పినావు ఏమని? మీ ఇంటి దగ్గర జరిగినవి. నువ్వు ఇప్పుడు ఈ టైంలో ఇట్లా వచ్చి వాడు ఏదైనా అయితే ఏదైనా జరగని జరిగితే నీకేమైతుంది? ఏమైతే పిచ్చా నీకు? అసలు ఎవరు పిలిచి నేను రమ్మని వాడు అన్నాడు? అసలు నీకు పిచ్చి, మీ ఇంటోళ్ళకి పిచ్చి. ఇంటోళ్ళకి పిచ్చి అంటది ఏంది అసలు? ఫ్రెండ్ అంటే అసలు కొట్టాలి తెలుసా నిన్ను? అరే అమ్మా, అసలు ఇప్పుడు జరగరాని జరిగింది ఏంది పరిస్థితి చెప్పు. నువ్వే రీజన్. నేనెందుకు రీజన్ అయితే? అసలు నేను ఎవడరమ్మన్నా? నేను నమ్మన్నా? నువ్వే చెప్పిన. నేను ఎందుకు చెప్తాను ఆయన ద్వారా? అసలు నీకు అసలు పని చేయట్లా, బ్రెయిన్ పని చేయట్లా. నువ్వు ఈ టైంలో నువ్వు ఎవరికి చెప్పకుండా అట్లీస్ట్ ఇంటిమేట్ అన్న చేస్తే ఉంటాం కదా, అట్లీస్ట్ వస్తాం కదా మేమన్నా. అసలు నాకు అర్థమైతలేదు ఎందుకు ఇంత సీన్ క్రియేట్ చేస్తున్నావు. సీన్ ఏమో నీకు బ్రెయిన్ పని చేయట్లేదా? ఇంత నైట్ చెప్పు. కారం పిస్తున్నా వంశితో వస్తా అంటే సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా. మీరు ఎందుకు ఇంత సర్ప్రైజ్? ఏదైనా జరగడానికి జరిగితే సర్ప్రైజ్ అంటే యాజ్ ఎ రెస్పాన్స్ నీకు ఉండాలి. నీకేమైతుంది? రెస్పాన్సా? నీకేమైతుంది? అవును ఫ్రెండ్ కదా, రెస్పాన్సిబిలిటీ ఉండదా నాకు కూడా? ఏమైనా వేస్తానంటే ఆడేమైనా వేస్తా, నేను ఏమైనా వేయించుకుంటా. నీకెందుకు? ఏం మాట్లాడుతుందన్నా అసలు? పిచ్చా, ఎంత బ్యాడ్ ఉంది బయట సిచ్యువేషన్. నువ్వు ఈ టైంలో అసలు రావడమే కరెక్ట్ కాదు. మళ్ళీ కొట్టినావు, మళ్ళీ ఇప్పుడు నా మీదే అరుస్తున్నావు ఉల్టా. ఆయన నీకన్నా ర్యాపిడ్ అబ్బాయిలే మంచోళ్ళు, అరవకుండా స్మూత్గా డీల్ చేస్తారు. నీ మీద మళ్ళీ నా మీద వస్తుంది. నీ మీద ఎందుకు వస్తుంది? కొడతావుగా నువ్వైతే. నేను కొట్టలేనుగా. కొట్టు. ఎందుకు కొట్టాలనే ఉంది కానీ చెప్పు. ఇంకా రోడ్డు మీద సబ్స్క్రైబర్స్ తీసుకో, 9,000 కొట్టురని చెప్పు. నేను సబ్స్క్రైబర్ని కాదు కదా, వాళ్ళు నన్ను లవ్ చేస్తారు. అందుకే నన్ను కొట్టమంటారు కింద. ఇప్పుడు రేపు ఉంటుంది చూడు ఖచ్చితంగా. ఎందుకు ఇచ్చుతుందో? ఎందుకు ఏ మందు పెట్టినావు ఆ పిల్లకి నువ్వు? నేనెందుకు పెడతా అన్నా? అసలు నాకు అర్థం వచ్చింది ఆ పిల్ల. అసలు ఇంటికి పోతున్నాను ఎందుకు చెప్పినావు అన్నా? అందుకే వచ్చినా అంటుంది ఇంటికి పోతున్నాను. తొలి ముద్దయ్యావు నీ వెంటే నేనుంటే బాగుంది. తిరిగే టైంలో వచ్చి ప్లాన్ చేస్తుంది. అవును కదా, ఏడికి ఏమనకి రా. వాళ్ళని బెటర్ అంటే నువ్వు ఇడికి రా. వాళ్ళు నువ్వు ఇడికి రా. ఆ ఫ్రేమ్ ఇట్లా వస్తుంది. ఏమన్నా కబడ్డీ 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 అను కబడ్డీ కబడ్డీ. ఈ టైంలో వచ్చి ఆటలేదు. డాన్స్ ఆడదామా? చెప్పు. ఏంది? ఏం లేదు, ఆయన ఊరికోతుండు కదా. ఊరికి వస్తున్నైతే నేను 3 days అయినా ఫోన్ మాట్లాడాను, చాటింగ్ చేయను అని అన్నాడు. అందుకే ఉందాం ఒక రోజు అని వచ్చిన. ఈ టైంలో వస్తావా? అది పోతుంది తెలుసా నీకు? తెలుసు. 10 o'clock పోతారు మార్నింగ్. 4 hours ఉంటా. 4 hours ఉంటావా? ఇంటికి పోడా ఇప్పుడు? అసలు తిట్టిపిచ్చేది ఏంటంటారా? అసలు నిన్ను ఎవరు రమ్మన్నారు ఈ టైంలో? నేను మార్నింగ్ కదా వెళ్ళేది, ఆ టైంకి రావచ్చు కదా. నువ్వేమన్నావు? నేను కాల్ మాట్లాడలేను, ఇంటికి పోతే ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతా అని అన్నావు. కాదు అంత అమర ప్రేమికులం ఇద్దరు. నైట్ గీతం రానికి నేనెందుకు పుట్టానో తెలిసొచ్చేలా.
4 వచ్చినప్పుడు మిడ్ నైట్ 3 o'clock బయలుదేరుంటారు అక్కడ నుంచి 2:30. నువ్వు నా అసలు చూడు, నేను ఎప్పుడు పడుకున్నా, నీకన్నా ముందు నేనే పడుకున్నా కదా అన్న. నేను అసలు మెసేజ్ కూడా చేయలేదన్న, నీ ఇంటికి పోతున్నాను కూడా చెప్పలేదన్న. ఇది ఇట్లా ఉంటుందని నార్మల్గా చెప్పా. ఇంకోనమ్మా బంగారం నీకు ఇప్పుడు ఆగు ఒక నిమిషం నీకు చూపిస్తా. ఇప్పుడు ఏం కావాలి? ఎందుకు వచ్చినావు? ఇవేం పెట్టవి చెప్పా. ఎందుకంటే మెసేజ్ పెట్టినాను కదా. ఎవరు పెట్టారు? స్నాప్లో చాటింగ్ ఇద్దరు ఇప్పుడు. నీకేం పండు చాటింగ్ ఇది కదా, అమ్మాయితో మాడవు కదరా. నేను తరా ఇట్లా చేస్తున్నావు నన్ను. అమ్మాయితో మాట్లాడవు కదా నువ్వు. అన్నా చెప్పినా వీడియోస్ గురించి మాట్లాడినా. వీడియోస్ గురించి ఉందా చెప్పందులా. స్నాప్ ఏం చాట్ చేస్తున్నావు అప్పులతో నువ్వు? అదే అన్న, వెళ్తున్నా ఇంటికి వెళ్తున్నా దాని గురించి. ఇంతకుముందు నాకు చెప్పలేను అని అన్నాడుగా. ఏంది శ్రీప్రభ ఏం తెలుసుకోకుండా నా మీద దగ్గర వస్తావు? ఎవరు చెప్పారు నీకు అసలు ఇంటికి పోతున్నాను? నేను అన్ననేగా చెప్పింది. నేనే చెప్పిన భయం అవుతుంది వంశీ అంటే ఊకొని అయిన తర ఏంటి భయం అంటే ఇగో సరే చూడు జాగ్రత్తగా రా అంట. అంటే పిల్ల వస్తుంది తెలుసు ఆల్రెడీ. నా అసలు చెప్పలేదన్నా. అంటే ఏదో టైంకి ఛార్జ్ చేసి నేను ఈ టైంకి వచ్చిన. ఎప్పుడో చెప్పిందన్న, ఈ టైంకి వచ్చిందన్న. నేను ఎక్స్పెక్ట్ చేస్తాను అన్న వస్తుంది. ఇష్టం లేదు కదా చేస్తుంది. యాజ్ ఎ ఫ్రెండ్గా వచ్చిన. ఫ్రెండ్గా వచ్చిన ఫ్రెండ్ కోసం ఇట్లా మధ్య 2 o'clock 3 o'clock వస్తారా? నాకు ఏ అమ్మాయి రాలేదు ఈ రోజు దాకా. నేను కూడా నీకోసం వచ్చిన. కొంచెం అవి యాక్టింగ్ అబద్ధాలు, ఇవి అబద్ధాలు. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళిపోవాలా చెప్పు. మళ్ళా నేను ఉండరా. ఇప్పుడు భయం లేదు. కార్ గీసాయి 2 కార్లు నీకోసం, 3 ఉన్నాయి. ఎంజీ ఉంది, స్కార్పియో ఉంది, స్విఫ్ట్ ఉంది. ఏ కార్ వాళ్ళు చెప్పు, డ్రాప్ చేసి వస్తారు పోయి. నాకు సైకిల్ కావాలి. నన్ను ఎవరు డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. వంశీ వరకు నేను ఉంటా. నన్ను ఎవరు డ్రాప్ చేయాల్సిన అవసరం లేదు. వంశీ వరకు నేను ఇన్నే ఉంటా. ఏం చేస్తావు? పడుకోరా, కాలు చూస్తుంది. పడుకో, కాలు చూస్తుంది. వద్దు తర్వాత తర్వాతనా అంటే పని చేస్తా. మీ ఇద్దరే పెట్టి వండుకొని బయట వండుకోవడం ఎందుకు శ్రీబాబా సిగ్గోడలా చేస్తున్నావు? నా బట్టలు పుట్టుకోకు. సరే వంశీ పద. ఏం ఇంకేమన్నా 4 o'clock బానే ఉన్నావు. ఆగ్రా సింబాడు పప్పు చూస్తుండవు. వాడు ఏసీలో పోయాడు. స్ప్రైట్ ఏంట్రా టేస్ట్ బాగుందా? స్ప్రైట్ది స్ప్రైట్ కొట్టిందన్న. ఇట్లా మొత్తం పోసింది ఇట్లా. రమ్మని చెప్పింది కాకుండా అన్న రమ్మని చెప్పలేదన్న. రమ్మని చెప్పింది ఎస్టర్డే 10 o'clock. కానీ నేను ఇప్పుడు ఈ టైంలో వస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారా అన్న? నేను మార్నింగ్ వస్తుంది అనుకుంటారు కానీ ఇప్పుడు వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు? అసలు ఎవరు ర్యాపిడ్ వాళ్ళు ఏమన్నా నన్ను చేస్తారని ఇంత కూడా ఇంగితం జ్ఞానం లేదు. తిడతలేవు నన్ను. తిడతలే, కొట్టాలా? నేను నాకు రైట్ లేదు కాబట్టి సైలెంట్ గా ఉన్నా. ఫ్రెండ్ కాబట్టి కొట్టరా నీకు ఇచ్చిన. ఎందుకన్నా ఊకో. తిట్టుకుంటారు అనవసరంగా. అంటే తిట్టుకోకపోతే కొడుతావు నువ్వు నన్ను. బరాబర్ కొడతావు. ఎందుకు కొడుతావు? పిచ్చా ఈ టైంలో ఒక్కడే చానికి. నేను అంతకు మించి తిట్టలేను కాబట్టి సైలెంట్ ఉన్నా. ఎక్స్పీరియన్స్ నీళ్ళకి కదా. ఎగరనిట మీదికి నాగార్జున అలా మళ్ళీ హైట్ నన్ను పొగరు కదా చెప్తా. పట్టుకున్నావని నెక్స్ట్ టైం హీల్స్ వేసుకొని మేనేజ్ చేస్తా. హీల్స్ వేసుకుని ఇడికి ఎందుకు వచ్చినా ఇంత రేపు వచ్చిన ఏం చేస్తావు ఇప్పుడు? నేను వంశీతో మంచి చెడులు మాట్లాడాలి. గో అవుట్. ఇద్దరు బయటకు పోతా బయటకు. నువ్వు కూడా ఉండు. ఎందుకు మీ ఇద్దరు మధ్యనే ఎందుకు? చెమ్మ చెక్క చారడేసి తాగి వయసులో బంద్ కదా ఎలా ఏమైందో దీనికి? డాన్సర్ నువ్వు పోతున్నావు, నువ్వు బాధలు ఉండాలి, నన్ను మిస్ అవుతావు అంతే. ఏమిటిది? లవ్ చేస్తున్నాను గిదేనా లవ్? అది వేరే అయిపోయింది ఫ్రెండ్షిప్. అంటే ఇప్పుడు అప్పుడప్పుడే లవ్ ఫీలింగ్ పోయింది నీకు. ఎందుకు పోదు? పోదు. అది వేరే ఇది వేరే. ఎందుకు పోదు అంటే ఇంకా ఉంది నీకు లవ్. సరే ప్రేమలోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా ప్రాణాలైనా ఇస్తా. ఏమిటిది? ఉంది నువ్వు కొంచెం నీకు ఇంకా లవ్ ఉంది అంటే ఇప్పుడు ఫ్రెండ్ లెక్క లేవు నువ్వు నాకు తోని.
ఎందుకు లేను ఫ్రెండ్ లానే ఉన్నా కదా, అందుకే సైలెంట్ గా ఉన్నది. ఫ్రెండా లవ్వా? లేకపోతే అసలు కోడితే ఫ్రెండా లవ్వా? ఎక్స్క్యూజ్ మీ, ఏమైతుంది నీకు? ఫ్రెండా లవ్వా? లవ్వే. ఫ్రెండ్ అన్నావు మళ్ళా? నువ్వు అన్నావు ఫ్రెండ్, నేను కాదు. సరే నేను సపోర్ట్ అన్నావు సపోర్ట్ ఇస్తున్నావు. అంటే ఇప్పుడు నువ్వు అమర ప్రేమికుడుగా నువ్వు నాకు సపోర్ట్ చేస్తున్నట్టు యాక్టింగ్ చేస్తున్నావు. ఏంది వంశీ, ఏమైతుంది నీకు? చెప్పరాదు. మళ్ళీ లవ్ అంటున్నావు, కథలు పడుతున్నావు. 4 గంటలకు వచ్చి ఎంత స్పీడ్ కాదు పాపం. 4 గంటలకు వచ్చి మీ తమ్ముని వెనకేసుకురా, నీకు తెలియదు మస్తు కథ. నీకు తెలియకుండా చాటింగ్ చేసి రామని చెప్పి మళ్ళీ ఇప్పుడు చూడు నీ ఇజ్జత్ అంతా తీస్తుండు. నువ్వు ఒక లింక్ ఇస్తున్నావు అన్న, తీసుకొని వచ్చేస్తున్నాడు. నాకు వచ్చి నా మీద వేస్తుంది. లాస్ట్ గా నవ్వుతుంది కూడా. బంగారం ఏం కావాలి? చాటింగ్ విత్ ప్రూఫ్ తో నేను నీకు చూపించిన. అది ఎప్పటిది చెప్తే ఎప్పటి చాటింగ్. వంశీ కావాలి అంతేనా? యాజ్ ఎ ఫ్రెండ్, యాజ్ ఎ లవ్, యాజ్ ఎ ఫ్రెండ్. యాజ్ ఎ ఫ్రెండ్ వంశీ కావాలి. ఈ రూమ్ లో కావాలా, హాల్ లో కావాలా, ఎడిటింగ్ రూమ్ లో కావాలి? ఎడిటింగ్ రూమ్ లో అయితే దాసరి కంపెనీ ఇస్తారు, ఎడిటింగ్ చేసుకుంటున్నాడు పక్క కూర్చొని. దాస్బే కంపెనీ హాల్ లో అంటే వాడు చేసుకోరు. ఈ బెడ్రూమ్ ఇస్తా, నేను బయటకి అనుకుంటాను. ప్లీజ్ నాకు ఆటో కావాలి, నాకు కంటికి ఆపరేషన్. నాకు ఆటో కావాలి. ఆటోనా? ఏంట్రా సిమ్ ఉంటుంది చూసిన రైతే ఆటోలో ప్రేమించుకుంటారు. ఆటోలో మళ్ళీ దానికి టైర్లు ఉండొద్దు, జస్ట్ సీట్స్ ఉండే చాలు. ఏం చేయడానికి? జస్ట్ కూర్చోడానికి. గలీగా మాట్లాడుతున్నా ఇంత ప్లీజ్. అవుతుందేంట్రా? సరే గైస్, ఏదో ఆట పెట్టి అలా ఆట పెట్టించిన. ఏం లేదు శ్రీప్రభ వచ్చిన. ఎందుకు వచ్చిన అంటే శ్రీప్రభ మీ తెవ్వక 2-3 days అవుతుంది. అంటే శ్రీప్రభ అని అంటే అనుకుంటున్నాను వంశీని. మధ్యలో తీసుకొచ్చి నచ్చినట్టు లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు 9 ముచ్చట్లు. కట్ చేయండి.